2026 రాకముందే ఈ 7 హెల్తీ హ్యాబిట్స్ మీరు అడాప్ట్ చేసుకున్నారంటే మీ లైఫ్ ఇంకొంచెం బెటర్‌గా అండ్ హ్యాపీగా, స్మూత్‌గా ఉంటుంది. ఇంకొక ఫ్యూ అవర్స్‌లో 2025 ఎండ్ అయిపోతుంది. అప్పుడే 1 ఇయర్ అయిపోయిందంటే నాకే చాలా షాకింగ్‌గా అనిపిస్తుంది. ఈ మధ్యన డేస్ కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోతున్నాయి. మీరు 2025 స్టార్టింగ్‌లో ఏమైనా గోల్స్ పెట్టుకున్నారా? నేనైతే ఇప్పటివరకు ఎలాంటి గోల్స్ పెట్టుకోలేదు. ఎప్పుడూ కూడా ఒకే సేమ్ లైఫ్‌ని లీడ్ చేస్తూ వచ్చాను. బట్ 2026లో మాత్రం కొన్ని గోల్స్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇది ఎవరి కోసమో కాదు, నా కోసం మాత్రమే. నా లైఫ్ ఇంకొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 2025లో లాస్ట్ వ్లాగ్ అయితే ఈరోజు చూసేయండి. 2026లో కొన్ని గోల్స్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నాను. అవి ఏవో సాధించేయాలని కాదు గానీ, కొత్తగా అయితే మాత్రం ట్రై చేయాలనుకుంటున్నాను. అండ్ మెయిన్‌గా కొన్ని హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇలాంటి చిన్న చిన్న హ్యాబిట్స్ వల్ల చేంజ్ చేసుకోవడం వల్ల లైఫ్ కూడా కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తది. నేనైతే ఇప్పుడు గోల్స్ గురించి ఏం మాట్లాడాలనుకోవట్లేదు. ఒక్కొక్కరి గోల్స్ ఒక్కొక్కలా ఉంటాయి కాబట్టి అవి వాళ్ళ పర్సనల్. సో నేనైతే జస్ట్ హ్యాబిట్స్ గురించి అయితే మాట్లాడదాం అనుకున్నాను. అందులో ఫస్ట్ వన్ వేకప్ వెళ్ళి నేను నార్మల్గా మార్నింగ్ 5:30కి లేస్తాను. బట్ స్టిల్ ఇంకా పరిగెడుతూనే ఉంటాను. లాస్ట్కి ఏదో ఒక చిన్న పని మర్చిపోతాను. అందుకే చాలా ఫీల్ అవుతూ ఉంటాను. అన్నీ చేసిన తర్వాత కూడా అలా చిన్నది ఏదో ఒకటి మర్చిపోతేనే ఆ డే అంతా చాలా డల్గా అనిపిస్తుంది నాకు. సో ఇంకొంచెం ముందుగా లేస్తే నాకు కూడా కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అలాగే సైలెంట్గా ఉంటుంది కాబట్టి మనకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. పనులన్నీ కూడా చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. సో నేను లేచే టైం కల్లా కొంచెం ముందైతే లేవాలనుకుంటున్నాను. మార్నింగ్ చేసే పనులన్నీ కూడా పరిగెడుతూ కాకుండా ఎంజాయ్ చేస్తూ స్లోగా చేసుకోవాలనుకుంటున్నాను. సో మీరు కూడా మార్నింగ్ మీరు లేచే టైం కల్లా ఒక 30 మినిట్స్ ముందు లేవండి. ఏ పని చేయాలని లేకపోతే అట్లీస్ట్ సైలెంట్గా ప్రశాంతంగా కూర్చోండి. కంపల్సరీ మీ డేలో చేంజ్ అయితే చూస్తారు. అండ్ నెంబర్ 2, ప్లాన్ యువర్ డే. మనం ఏమేం చేయాలనుకుంటున్నామో అనేది ముందు రోజు నైటే మనం ఒక ప్లానింగ్గా మంచిగా పేపర్ మీద రాసుకుంటే మార్నింగే మనకి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. జస్ట్ ఆ పేపర్ మీద ఉన్న వాటిని మనం ఫాలో అయిపోతే సరిపోతుంది. ఇలా రాసుకోవడం వల్ల మెయిన్గా మనం ఏది మర్చిపోకుండా అన్నీ చేస్తూ ఉంటాము. అండ్ మనం ఏం చేయాలి అన్న ఆలోచన ఉండదు. అన్నీ ఆల్రెడీ ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటాము కాబట్టి హ్యాపీగా స్లోగా అన్ని పనులు కంటిన్యూస్గా చేసుకోవచ్చు. అండ్ ఒక డైరీ కూడా మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. ఇన్ ఫ్యూచర్ ఏమైనా చేయాలనుకున్నా అసలు నా మైండ్లో ఏమనిపిస్తుంది అనేది చిన్న చిన్న పాయింట్స్లా అయినా సరే ఒక బుక్లో అయితే నోట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ విషయం మా హస్బెండ్ నాకు మ్యారేజ్ అయిన కొత్తలోనే చెప్పారు. నువ్వేం చేయాలనుకుంటున్నావు అనేది ముందు రోజే ఒక పేపర్ మీద రాసుకో, చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు అని. బట్ స్టిల్ నేను ఇప్పటికీ అది ఫాలో అవ్వట్లేదు. హోప్ఫుల్లీ 2026లో అయితే మాత్రం అది కంటిన్యూస్ చేస్తానని అనుకుంటున్నాను. సో మీరు కూడా మీ డేని ముందు రోజే మంచిగా ప్లాన్ చేసుకోండి. అండ్ నెంబర్ 3, చూస్ హెల్దీ లైఫ్ స్టైల్. మేము హెల్దీగా తింటామా లేదా అనేది పక్కన పెడితే 100% గ్యారంటీగా అన్హెల్దీగా అయితే తినము. ఎప్పుడో ఒక్కొక్కసారి పిజ్జా అలాంటివి నేనైనా తింటాను కానీ మా హస్బెండ్ అయితే అస్సలు తినరు. సో నేను కూడా వాటిని కొంచెం తగ్గిద్దాం అనుకుంటున్నాను. మొత్తానికైతే నేను అస్సలు కట్ చేయలేను. అప్పుడప్పుడు అయినా బయట జంక్ ఫుడ్ తినాల్సిందే. సో అట్లీస్ట్ అన్హెల్దీగా తిన్నామా లేదా అనేది పక్కన పెడితే రిమైనింగ్ అంతా కూడా నేను హెల్దీగా తినాలనుకుంటున్నాను. నేను ఎక్కువ వెజిటబుల్స్ తిన్ను. అలాగే కొన్ని వెజిటేబుల్స్ అయితే అసలు టచ్ చేయను కూడా. అలాంటివన్నీ కూడా 2026లో తినాలనుకుంటున్నాను. లైక్ బీట్రూట్స్, క్యారెట్స్ కానీ, కీరా కానీ ఇలాంటివన్నీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను తినేదాన్ని కొంచెం చేంజ్ చేసుకుని ఇంకొంచెం హెల్దీగా మార్చుకుందాం అనుకుంటున్నాను. అలాగని చెప్పి మరీ డైట్ ఫుడ్ ఏం కాదు. నేను తినే వాటిని కొంచెం డిఫరెంట్గా హెల్దీ వేలో తినాలనుకుంటున్నాను. చాలామంది ఉమెన్స్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ హెల్త్ గురించి. మ్యాక్సిమం హెల్తీగా తినరు. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏదైనా చేస్తారు. నేను కూడా అంతే. మా హస్బెండ్ ఏమైనా అడిగితే ఓపిక్గా చేస్తాను కానీ నా కోసం చేసుకోవాలంటే మాత్రం కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది. సో ఈ 2026లో మాత్రం నా కోసమైనా హెల్తీగా చేసుకోవాలని అనుకుంటున్నాను నేను. నేను తినే ఫుడ్డే నా కొడుకు కూడా తింటాడు కాబట్టి నేను హెల్తీగా తింటే ఆబ్వియస్లీ వాడికి కూడా అలవాటు అవుతుంది. సో ఈ 2026లో మాత్రం ఇది అస్సలు మానకూడదు అనుకుంటున్నాను. కంపల్సరీ ఈ హెల్తీ లైఫ్ స్టైల్ని అయితే నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నా కోసం అండ్ నా కొడుకు కోసం. అండ్ నెంబర్ 4, డిజిటల్ డీటాక్స్. నేను ఫోన్కి ఎంత అలా అలవాటు పడిపోయానంటే చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నాను. నాకు తెలిసి మీలో కూడా చాలామంది ఎక్కువగా ఫోన్ చూస్తూ ఉంటారు. అది ఒక 1 అవర్ 2 అవర్ అయితే పర్వాలేదు. బట్ నేను ఇంకా చాలా ఎక్కువసేపే చూస్తున్నానేమో అని అనిపిస్తుంది. దానివల్ల నా ఐస్కి కూడా ఈ మధ్యన చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో 2026లో మ్యాక్సిమం ఫోన్ని యూజ్ చేయడం చాలా తగ్గించాలనుకుంటున్నాను. ఒకవేళ మరీ ఎక్కువగా ఫోన్ యూజ్ చేయాలి అనిపించినా కంటిన్యూస్గా కాకుండా ఒక 30 మినిట్స్ అలా యూజ్ చేస్తాను. అండ్ మ్యాక్సిమం డైలీ ఒక 1 అవర్ కన్నా ఎక్కువ యూజ్ చేయకుండా ట్రై చేయాలనుకుంటున్నాను. హోప్ఫుల్లీ ఇది కూడా కంపల్సరీ నేను ఫాలో అవ్వాలి. ఫోన్ అయితే మాత్రం చాలా తగ్గించేయాలి. అండ్ ఫోన్కి ఆల్టర్నేటివ్గా టీవీ చూడాలనుకుంటున్నాను. టీవీ అసలు నేను యూస్ కూడా చేయను. ఎప్పుడు చూసినా ఫోనే చూస్తాను. ఆ యూట్యూబ్ టీవీలో చూడొచ్చు. బట్ స్టిల్ ఫోన్ అలవాటు అయిపోవడం వల్ల టీవీ కూడా చూడాలనిపించట్లేదు. సో మీరు కూడా నాతో పాటు ఈ 2026లో ఫోన్ యూజ్ చేయడం కొంచెం తగ్గించండి.
అండ్ నెంబర్ 5 ఎక్సర్సైజ్. నాకు తెలిసి చాలామంది లేడీస్ అయితే దీన్ని స్కిప్ చేస్తూ ఉంటారు. అందులో నేను కూడా ఒకదాన్ని. నాకు మ్యారేజ్ అయిన కొత్తలో ఒక 1 కిలోమీటర్ నడవడానికి చాలా కష్టపడేదాన్ని. బట్ ఇప్పుడు ఈజీగా ఒక 5 కిలోమీటర్స్ అయితే నడవగలుగుతున్నాను. బట్ డైలీ వాకింగ్కి అయితే వెళ్ళను. ఓన్లీ వీకెండ్స్లోనే వెళ్తాను కాబట్టి వీక్ డేస్లో అయితే ఇంట్లోనే ఏదో ఒక ఎక్సర్సైజ్ అయితే చేయాలనుకుంటున్నా. చాలామంది హౌస్ వైఫ్స్ ఎక్సర్సైజ్ అంటేనే చాలా భయపడుతూ ఉంటారు. బట్ సింపుల్గా మీకు వచ్చిన దాంట్లోనే వాకింగ్ చేస్తూ ఉండండి. ఇంట్లోనే వాకింగ్ చేయడం, లేకపోతే సింపుల్ యోగా, సూర్య నమస్కారం కానీ, లేకపోతే చిన్న చిన్నగా ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తే చాలా బాడీలో చేంజెస్ ఉంటుంది. నాకు ఆఫ్టర్ డెలివరీ తర్వాత నా బాడీ చాలా వీక్ అయిపోయింది. సో ఇంకొంచెం స్ట్రాంగ్గా అవ్వాలనుకుంటున్నాను. దానికోసం అయితే కొంచెం ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇది చేస్తానో లేదో నాకైతే తెలీదు. బట్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో 2026 ఎండింగ్లో చూడాలి అసలు చేశానా లేదా అనేది. మన బాడీకి హెల్తీగా తినడం అనేది ఎంత ఇంపార్టెంటో ఎక్సర్సైజ్ కూడా అంతే ఇంపార్టెంటు. మీకు ఉన్నంతలో ఎంతో కొంత డైలీ యాక్టివిటీస్ అనేవి ఉండాలి. బట్ ఇంట్లో పనులతో ఎక్సర్సైజ్ని అయితే అస్సలు కంపేర్ చేయలేము. ఎక్సర్సైజ్ అనేది డిఫరెంటు, ఇంట్లో వర్క్స్ చేసుకోవడం అనేది డిఫరెంటు. సో ఎంతో కొంత మీ లైఫ్లో కొంచెం ఎక్సర్సైజ్ లేకపోతే వాకింగ్ ఏదో ఒకటి సింపుల్గా అయితే ఈ 2026లో అయితే స్టార్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్, నాలో ఉన్న కొన్ని ఫియర్స్ని అయితే నేను ఓవర్కమ్ చేయాలనుకుంటున్నాను. 2025లో అయితే దాన్ని కొంచెం చేశాను. నాకు యూట్యూబ్లో స్టార్టింగ్లో ఏమైనా మాట్లాడాలన్నా, ఏమైనా వ్లాగ్స్ చేయాలన్నా కొంచెం భయపడేదాన్ని, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని. బట్ ఇప్పుడు నాకు నచ్చినట్టు చేసుకుంటాను, నాకు నచ్చినట్టే ఉంటాను. సో ఈ 2026లో ఇంకొంచెం ఓవర్కమ్ చేయాలనుకుంటున్నాను ఆ ఫియర్ని. అండ్ నాకు స్కూటీ డ్రైవింగ్ అంటే చాలా భయము. నాకు వచ్చు, బట్ స్టిల్ ఇంకా నేను భయపడుతూ ఉండడం వల్ల ఇక్కడే ఆగిపోయాను. బట్ 2026లో నేనే సోలోగా స్కూటీ మీద తిరగాలనుకుంటున్నాను. ఇదైతే నాకు బిగ్గెస్ట్ గోల్. సో ఇదైతే మాత్రం నేను రీచ్ అవ్వాలి. స్కూటీ డ్రైవింగ్ అయితే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనుకుంటున్నాను. సో ఈ 2026లో మీరు దేనికైతే భయపడుతూ ఉంటారో దాన్ని ఓవర్కమ్ చేయాలి అని అనుకుంటున్నాను. దానికోసం ఒక స్టెప్ అయితే ముందుకు వేయండి 2026లో. అండ్ లాస్ట్ వన్, లెర్న్ న్యూ థింగ్స్. నేనైతే ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నాను. నేను యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ వీడియోస్కి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను కాబట్టి అట్లీస్ట్ ఎడిటింగ్లో అయినా కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటున్నాను. అండ్ ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి నాకు. ఏదో ఒకటి కొత్తగా అయితే నేర్చుకోవాలి. నాకు చాలా ఫ్రీ టైం దొరుకుతుంది 2026లో. సో ఆ ఫ్రీ టైంని అయితే నేను వేస్ట్ చేసుకోకుండా మంచిగా యూజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. సో ఏదో ఒకటి కొత్తగా అయితే నేర్చుకోవాలి. అందులో పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఎంతో కొంత అయితే నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ 2026లో మీకు ఏదైనా నేర్చుకోవాలని ఉన్నా, ఏదైనా డ్రాయింగ్ కానీ, పెయింటింగ్ కానీ, స్టిచ్చింగ్ కానీ, లేకపోతే గార్డెనింగ్ కానీ, ఏదైనా సరే మీకు నచ్చిన పనిని ఏదో ఒకటి స్టార్ట్ చేయండి. 2026లో డెఫినెట్గా ఎండింగ్కి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇవన్నీ స్టార్ట్ చేయడం వల్ల మీ లైఫ్ ఇంకొంచెం బెటర్గా అండ్ ఇంకొంచెం హ్యాపీగా కూడా అనిపిస్తుంది. సో ఈ 7 హెల్దీ హ్యాబిట్స్లో మీరు కూడా ఏదో కొన్ని అయినా స్టార్ట్ చేస్తారు అని నేనైతే అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ అవర్ టైం. ఈ 2026లో మీరు అనుకున్నవి సాధించండి. ఎంతో కొంత అయినా ట్రై చేయండి, ఒక అడుగు ముందుకేయండి. 2026లో మీరు పెట్టుకున్న గోల్స్ని, అలాగే చేంజ్ చేయాలనుకున్న హ్యాబిట్స్ని మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ 2025. వెల్కమ్ 2026 విత్ లాట్స్ ఆఫ్ లవ్, స్నేహ.